ఎంపీ చామల వ్యాఖ్యలపై కార్పొరేటర్లను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అవహేళన చేస్తున్నారు అనే వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య ఉన్నారు. ఏమంటారు మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి? తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, భువనగిరి ఎంపీ గారు, కార్పొరేటర్ల పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని తీవ్రంగా కార్పొరేటర్లు అందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక కార్పొరేటర్ స్థాయిని చాలా కించపరుస్తూ వారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, బండి సంజయ్ ఏదో ఢిల్లీ నుంచి వచ్చి కార్పొరేటర్ అయి ఉండొచ్చేమో, కానీ నీకేమైనా కెమెరా చూసి మీకేమైనా మతిపోతుందేమో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది స్థానిక సంస్థల్లో జనరలీ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎవరైనా పైకి ఎదుగుతారు. మెయిన్గా ఏదైతే డివిజన్ సమస్యలు చూసుకుంటే వార్డు సమస్యలు కానీ నియోజకవర్గంలో తెలియాల్సిందే కార్పొరేటర్ల దగ్గర నుంచి తెలుస్తూ ఉంటాయి. అలానే కార్పొరేటర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. నేను మెయిన్గా ఎంఎస్ చేసి యూఎస్లో ఎంఎస్ చేసి రిటర్న్ అయ్యి నేను ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను. అలానే ఎంఏలు పిహెచ్డీలు చేసిన కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. వారు డెఫినెట్గా వారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కార్పొరేటర్ల పైన వాటిని డెఫినెట్గా మేము ఖండిస్తున్నాం. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము మీ ద్వారా వారికి మేము తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో పొలిటికల్ కెరియర్కైనా, లేకపోతే అట్లీస్ట్ డివిజన్ సమస్యలు తెలియాలంటే ముందుగా ఏ గల్లీలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఓటర్ ఎక్కడున్నాడు, అసలు ఆ గల్లీలో మన సివరేజ్ లైన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ సిస్టమ్ ఎట్లా ఉంది, రోడ్లు బాగున్నాయా లేదా అని తెలియజేసేదే కార్పొరేటర్లు. తెల్లారు లెగిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి క్యాడర్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మీరు గుర్తించాలి, కార్పొరేటర్ల యొక్క సేవ గుర్తించాలి. 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉంటూ మేము వారికి సేవలు చేస్తూ ఉంటాము. డెఫినెట్గా వారి సేవలు మీరు గుర్తించాలి, కానీ మీరు సీనియర్ అయ్యండి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. గతంలో ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కావచ్చు, ఈ నిన్న తాజాగా హరీష్ రావు మీద కావచ్చు, కవిత మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, చాలాసార్లు ఇట్లా వ్యాఖ్యలు చేసినారు. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? డెఫినెట్గా మేము ఎప్పుడు ఇదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మేము హెచ్చరిస్తూనే ఉన్నాము. కేవలం మీరు ప్రజాపాలన అన్న పేరుతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మీరు ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మీ స్థాయి కూడా కాని వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి గురించి వారి ఎట్లా ఒక కేటీఆర్ ఐటీ మినిస్టర్గా మీరు చూస్తే ప్రపంచంలోనే ఒక పేరు సంపాదించిన ఒక, ఎందుకంటే ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ఐటీ శాఖ మంత్రిని మనం ఈరోజు గుర్తించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. అటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడే ఇది కూడా లేదు, కానీ అయినా మాట్లాడుతున్నారు. మేము పదే మేము ఖండిస్తూనే ఉన్నాము. మీరు ప్రజాపాలన అనే పేరుతో వచ్చారు, 6 హామీలు ఇచ్చారు. ముందు వాటి గురించి మాట్లాడండి. ప్రజల ముందుకు వచ్చి ఆ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో వాటిని అమల్లోకి తీసుకొచ్చి వాటిని ఎలా తీసుకురావాలి, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలనేది మీరు ఆలోచించాల్సింది పోయి ఎంతసేపు కేసీఆర్ గారు ఇది చేశారు, కేటీఆర్ గారు అందులో స్కామ్ జరిగింది, ఇందులో స్కామ్ జరిగింది అని మాట్లాడడం అంటే కేవలం మీడియా ముందు మాట్లాడడానికే పరిమితం అవుతుంది, కానీ ఒక్కటి కూడా నిరూపించలేదు. అలాగే కవిత గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ పదే వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. కానీ ప్రజల్ని పరిపాలించడానికి కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, ప్రజల అభివృద్ధి కోసం కానీ వాళ్ళు రాలేదు అని మేము ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుల్ని కూడా మేము ఇదే కోరుతున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చారో, 6 గ్యారెంటీల పేరు మీద 420 గ్యారెంటీల హామీ ఇచ్చారో అవి డెఫినెట్గా అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రతిసారి మేము అదే కోరుతున్నాం. ప్రజల పక్షాన నిలబడి మేము అదే కొట్లాడతాం. 6 గ్యారెంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినాయి, వాటిని డైవర్ట్ చేయడానికి, ప్రజలు వాటిని మర్చిపోయేలా ఉండడానికి కోసమే ఇలాంటి నాయకుల మీద ఇలాంటి కామెంట్ చేస్తారు అనుకోవచ్చా? డెఫినెట్గా అదే జరుగుతుందండి. ఈరోజు సంవత్సరంన్నర కాలంగా కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అన్న పేరుతో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ప్రజల్లోకి. ప్రజలు పాపం లైన్లో నుంచున్నారు. ఇప్పుడు మేము మా సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రతిదీ కూడా ఈ సేవ ఆన్లైన్ సిస్టంలో మనము ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ప్రతిదీ కూడా ఆన్లైన్ సిస్టంలో మనం సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ పేర్లతో గంటలు లైన్లలో నుంచోబెట్టారు. ఆ అప్లికేషన్స్ ఏమైనాయి అంటే అప్లికేషన్స్ రోడ్డు పాలు చేసేసారు. కొన్ని వరకు చాలా వరకు ఆన్లైన్ జరగలేదు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ల సర్వే అని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు కట్టనే లేదు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అని
అని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సర్వేలు అని చెప్పి అది చేశారు. దాని తర్వాత కులగన్న సర్వే అని చేశారు. ఇలా ప్రజల్ని ఎంతసేపు మభ్యపెట్టాలి, ప్రజలకి ఏదో మేము చేస్తున్నామని చూపించుకోవడం తప్ప ఒక్కటి కూడా చేసింది లేదు. 6 గ్యారెంటీలు కేవలం ఆ బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏ గ్యారెంటీ కూడా అమల్లోకి రాలేదు. అలాగే మేమేదైతే ఇచ్చేవాళ్ళమో పథకాలు అవి కూడా సరిగ్గా ప్రజలకు అందించలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఈరోజు ఇచ్చేస్తాం, ఆ రోజు ఇచ్చేస్తాం, లాస్ట్ ఇంకా మరి ఎప్పుడు ఇస్తారో మరి మాకు తెలియదు. రుణమాఫీ అనే పేరుతో కూడా ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయలేదు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారో, ఈరోజు వాళ్ళు గెలిచి కూర్చున్నారో అవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీరు విమర్శ చేయొచ్చు, డెఫినెట్గా అక్కడ నిజంగా ఏదైనా జరిగితే విమర్శ చేయొచ్చు. కానీ ఆ విమర్శకి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. వితౌట్ ఎనీ ప్రూఫ్స్, వితౌట్ ఎనీ డాక్యుమెంటల్ ప్రూఫ్ లేకుండా ఏదో మాట్లాడాం కదా, ఈరోజు ప్రజల ముందు ఏదో చెప్పేశాం కదా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే కరెంట్ ఫ్రీ అన్నారు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, అది కూడా ఇవ్వట్లేదు. 2500 మహిళా భృతి ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. ఏదైతే మీరు చెప్పారో ముందు ప్రజలకి అది కనీసం అవి అందించడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు విమర్శలు అనేది తర్వాత చేయొచ్చు. అంటే వారు ఏదైతే ఇచ్చారో ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలు అవన్నీ ప్రజలను మరిపించడానికి, వాటిని దారి మళ్లించడానికి ఈ బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయి అని చెప్పేసి కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రత్యేకంగా ఏదైతే నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిండో, ఢిల్లీ నుంచి తెలంగాణలో ల్యాండ్ కాగానే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ అయిపోతాడు, అవగాహన లేకుండా మాట్లాడతాడు అన్న ఆ వ్యాఖ్యల మీద హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.